She is Bhagyashree, the wife of Durga Prasad Punnam. ఫస్ట్ డే కలిసిరంట, సెకండ్ డే పెళ్ళి అంట. బేసిక్ గా లాస్ట్ ఇయర్ బర్త్డే కి వాళ్ళ ఒకసారి ఈఎం ఉందన్నమాట వాళ్ళ లైఫ్ లో. సీమంతా ఏవే ఉన్నాయి అవి కూడా చేద్దాం. ఫుడ్ పెట్టరమ్మంటది, పెట్టరాకుండా కాళిదాసులాగా పెద్ద కవితే రాస్తా, రామదాసులాగా నీకు సేవలు చేస్తా, అదు అంటే దేవదాసులాగా మారిపో. కనీసం ఆలోచించినా కానీ గలీజ్. పిచ్చాను రా. 26 ఏళ్ళు వచ్చినా కూడా మా అమ్మాయి కొంచెం బట్టలు బాబు సంపాదించినా కూడా అమ్మ ప్రేమ అది. Hello, what's up my standard family, welcome back to our channel Sri Prabha Official. Welcome back guys. And ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, సో రీసెంట్ గా శ్రీ ప్రభా ఛానల్ లో ఒక వీడియో చూసే ఉంటారు. మా ఫ్రెండ్ ఒకడు దుర్గా ప్రసాద్ అని చెప్పేసి ప్రాంక్స్ కూడా చేస్తుండే మనోడు. సో మనోడు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొంచెం సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే మనోడు చాలా హార్డ్ వర్కర్ అండ్ సింగిల్ పేరెంట్ తోనే ఉండే. రీసెంట్ గా వాళ్ళ మమ్మీ కూడా చనిపోయింది. సో వీడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట. సో మాకు చెప్పకుండా చేసుకున్నాడు. అంటే మేము మా ఎస్ఆర్ లో చిన్న చిన్న ఉంటేనే చాలా పెద్ద చేస్తాం. పెళ్లి చేసుకున్నట్టు. సో పెళ్ళి అనేది ఇంకెంత క్రేజీగా చేయాలి మా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నప్పుడు. సో వీడు మాకు చెప్పకుండా చేసుకున్నాడు అనమాట. అండ్ రీసెంట్ గా వీడియోస్ కూడా మీరు చూసి ఉంటారు మా ఛానల్స్ లో. సో ఈ రోజు ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాడి బర్త్డే. స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే పబ్లిక్ కి మాకు తెలియదు. బేసిక్ గా పబ్లిక్ కి అమ్మాయి అనౌన్స్మెంట్ చేసేస్తున్నాం వితౌట్ బ్లర్. ఇన్ని రోజులు ఫేస్ బ్లర్ చేసుకున్నా చూపించింది ఎందుకో మరి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు డేర్ చేసి పర్లేదు కెమెరా ముందు తీసుకొద్దామని చెప్పేసి మనం అడిగి పర్మిషన్ తీసుకుని తీసుకొస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి మోర్ ఓవర్ మెయిన్ విషయం ఏంటంటే వాడి కోసం అమ్మాయి దుర్గా అని చెప్పేసి ఒక టాటూ వేయించుకుంది అనమాట. సో సో దుర్గా టాటూ వేయించుకుంది. సో ఇప్పుడైతే ఆమెను పిలిచేద్దాం. మహాలక్ష్మి వచ్చేసి పెళ్ళైన అమ్మాయి. సో ఫైనలీ చాలా మంది వెయిట్ చేస్తుండొచ్చు ఇన్స్టాగ్రామ్ ఇండోర్ నుంచి. She is Bhagyashree, the wife of Durga Prasad Punnam. మాసా. సో ఎలా అనిపిస్తుంది ఇట్లా ఫస్ట్ బర్త్డే పెళ్లి తర్వాత? చాలా హ్యాపీగా ఉన్నా. చాలా హ్యాపీగా ఉన్నావా? ఎందుకు అసలు ఎట్లా చేసుకున్నావు? సో అసలు ఏ రీజన్ ఏంటి మనం పెళ్లి చేసుకోవడానికి? చెప్పాలి, ప్రేమ అని చెప్పాలి. పర్ఫెక్ట్. ఒక్క రీజన్ చెప్పు. ఒక్క రీజన్ చెప్పు. ఎక్కడ కనెక్ట్ అయిపోయి పాయింట్ ఎండ్ పాయింట్ చెప్పు. అంటే డైరెక్ట్ పెళ్లి చేసుకుందామని అడిగిండు. అంటే లవ్ డైరెక్ట్ గా మ్యారేజ్, చలో మ్యారేజ్ చేసుకుందాం అట్లా పెళ్లి అయిపోయిందంట. సో ఒకసారి మరి వాడిని కూడా పిలిచేద్దామా? ఒకసారి ఫోన్ చేయడానికి. ఫోన్ చేసి పిలుస్తామా? ఫోన్ చేసి పిలు. నేనే పిలవాలా? నేను ఫ్లాట్ కి రమ్మని చెప్తా. ఓకేనా? ఇప్పుడైతే వాళ్ళు పిలుద్దాం. కొంచెం సో వాళ్ళకి ఫోన్ చేసేసినాం. వాడు వస్తుండు. చాలా సేపు అయిపోయింది. ఏం చేస్తున్నావు? ఇంకో పిల్లలు పోయినా మీ వాడు రెడీ అవుతున్నాడు. పెళ్లి కూతురా? తెలియదు కదా. మీ లవ్ లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? ఏదో ఒకటి ఉంటుంది. అరే ఒక్కటి కూడా లేదా? ఒకైతే నాకు నిన్న తెలిసింది ఏంటో తెలుసా? వీళ్ళు పెళ్లి మామూలు కలుస్తారు లవర్స్. ఫస్ట్ డే కలిసిరంట, సెకండ్ డే పెళ్లి అంట. సెకండ్ డే ఇన్ ద సెన్స్ ఎమ్మడే కాదు, ఆఫ్టర్ 2 months తెలిసింది. సెకండ్ టైం పెళ్లి కలిసి. ఎంత సినిమాటిక్ స్టోరీ మీది. అలా కరెక్ట్.
లవ్ చేసుకుంటా ఎంత ఆలోచిస్తాం రా. వాడు 5-6 సంవత్సరాలు ఇంటి లవ్ చేసుకున్నాడు, ఇంకా పెళ్లి కదా మరి. కాదు, నేను అవుట్ ఆఫ్ క్యూరియస్ లో అడిగినా ఏంది అసలు లవ్ స్టోరీ ఎలా అంటే చెప్పిండ్రు చాలా గమ్మత్తుంది. దాని గురించి అరే నీకు ఈ విషయం తెలుసా, మాకు పెళ్లి ముందు ఎంగేజ్మెంట్ ఏందంట వేరేతో. చాలా పెద్ద విషయం. ఎందురా పిల్లలు ఏమంటున్నా పార్టీ కాదు పెళ్లి చేస్తే పిల్లలు ఏమంటున్నాంట. అవన్నీ మనకేంది రాడు ఫ్యామిలీ పార్టీ పార్టీ తీసుకోవాలి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నాచ్ పిజామా పకడ్కే పట్టే. థ్యాంక్ యూ. అట్లా ఉండదు. ఇదంతా ప్లాన్ చేసిరా? సర్ప్రైజ్ బ్రో. బర్త్డే బాయ్. హ్యాపీ బర్త్డే. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంకో సర్ప్రైజ్ ఉంది బ్రో నీకు. సరే తీసుకొచ్చేసిన ఈ సంవత్సరం నేను బర్త్డే చేసుకుంటాను. వీడియో డైరెక్ట్ ఫోటో డైరెక్ట్ వీడియో ఏం కాదు కదా మరి. రెడీ బ్రో, ఈడే ఏదో ఫ్యాక్షన్ స్టోరీ ఉన్నట్టు బ్లర్ చేసినందుకు ఉంది పెద్ద స్టోరీ ఉంది. కాదు సంవత్సరం ఇంకా ఈ సంవత్సరం బర్త్డే చేసుకోవచ్చు. పెళ్లి చేసుకుని తప్పించుకొని తిరుగుతున్నా, ఎవరో ఫోన్ చేయకుండా నేను చేయకుండా. అవునా చేసుకోవద్దా శ్రీ? వీడు బాధతో చేసుకుంటాడు కదా. బేసిక్ గా లాస్ట్ ఇయర్ బర్త్డే కి వాళ్ళ ఇయ్యం ఉందన్నమాట వాళ్ళ లైఫ్ లో. అమ్మమ్మ చిలక ఏ తోడు లేక వచ్చిందా పిల్ల? ఎందుకు సర్ప్రైజింగ్ ఉంది. పర్లేదు అంత నిజంగా ఊహ చాలా బాధాకరంగా ఉంటుంది. అమ్మలేంది నైట్ టైం అప్పుడప్పుడు పడుకున్నప్పుడు ఒకవేళ మా అమ్మ ఉంటుంది ఇంకా నేను లేకపోతే ఎట్లుంటావరా ఏం చేసుకుంటావరా అన్నప్పుడు మనకు కూడా ఇమాజినేషన్ ఉంటుంది. చూసినావా డెప్త్గా వెళ్ళిపోతాం. నిజంగా ఏమన్నా జరుగుతుంది ఏమన్నా పరిస్థితి అని చెప్పేసి బాధతో చూసినావా. కనీసం ఆలోచించినా కానీ పిచ్చాను రా. అందరం ఉన్నాం ఫ్యామిలీ. ఇప్పుడు వస్తారు ఫ్యామిలీ. మేము ఉన్నాం కదరా. 2 రాష్ట్రాల్లో గుర్తుపట్టిన పర్సన్స్ ఏమన్నా పోయిన సంవత్సరం అమ్మ ఇంటికి పిలిచి బట్టలు కొనుక్కుందో ఎంత పెద్ద అయినా కూడా మేము ఇప్పటికి గుర్తొస్తే. ఈసారి అమ్మాయి ఉంది నీకు అర్థమైందా? అమ్మ ప్లేస్ ఇంకో అమ్మ వచ్చిందిరా దుర్గా. 26 ఏళ్ళు వచ్చినా కూడా మా అమ్మాయి కొంచెం బట్టలు బాబు సంపాదించినా కూడా అమ్మ ప్రేమ అది. హ్యాపీగా ఫీల్ అవ్వ ఇప్పుడు అర్థమైందా? అమ్మ లాంటి అమ్మాయిని జీవితంలోకి వచ్చింది. సో బాధపడకు, వదిలి హ్యాపెన్స్. ఫోన్ లేరా? సో ఫస్ట్ సర్ప్రైజ్ రివీల్ చేయు. అరే సర్ప్రైజ్. అరే నీకోసం అమ్మాయి, ఈ అమ్మాయి కోసం ఏం చేస్తావు ఇప్పటిదాకా? తన కోసం పెళ్లి చేసుకున్నా అదే పెద్ద. వాళ్ళ బాబాయ్ ఫోన్ చేసి బెదిరించి చంపేస్తామన్నా కూడా కొడతామన్నా కూడా ఎన్ని చేసినా కూడా తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకున్నా బా. అమ్మాయి కోసం ఏం చేస్తావు చెప్పరా? అదే పెద్దది. అదే పెద్ద అమ్మాయి నీ కోసం బ్లడ్ కార్చింది తెలుసా? బ్లడ్ కార్చిందండి. నా కోసం రిచ్ కోసం బ్లడ్ ఆడిపించింది. సరే ఇంకా సర్ప్రైజ్ దగ్గర క్లోజ్ కిరా పీछे मुड़ కదా పిచ్చి పని కదా. ఫ్లిప్ అటు తిరుగు ప్లీజ్. తిరుగు కొంచెం హెయిర్ అటు పర్మనెంట్. ఇంకా బాయ్. పర్మనెంట్. Kiss me or you kill me. ఏదో ఒకటి tell me. విడిపోతూనే కలు
అయ్యో, నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను? నా మాట మాటంగా నన్ను కొడుతావేంట్రా? మనకు అవన్నీ వద్దన్నా. నేను చేసుకుంటా వచ్చా, నాకు చేసుకోవాలనిపించింది. ప్రియం చేసుకో మరి. చెప్పని కూడా చెప్పలేవా సర్ప్రైజ్ బ్రో, బర్త్డే గిఫ్ట్ ఇచ్చేదాను. బ్రో మీరిద్దరు ఇట్లా కలిసి ఉండాలి. అరే ఎట్లా పెళ్లి చేసుకున్నారు నాకు ఇప్పటికి డౌట్ వస్తుంది. సరే మంచి అమ్మాయిని వేసుకుంది కదా, అందంగా ఉంది, మంచి క్యారెక్టర్ ఉంది, ఇంకేం కాదు బ్రో. కాకపోతే పాపం అన్నిటికన్నా ముందు నన్ను మా అమ్మ కన్నా ఎక్కువ చూసుకుంటుంది బావా. నమ్మకం ఉంది కదా నీకు? చూసుకుంటుంది కదా ఆల్రెడీ. మంచిదే కదా. సూపర్. కానీ అంతకన్నా ముందు బావా కాదు, మీరిద్దరు ఇక్కడ ఉండి మీ ముగ్గురు ఉండి అంటే కొంచెం చెప్పలేకపోతున్నా. నా ఎస్ఆర్ ఫ్యామిలీతో నిన్న ఫస్ట్ వీడియో అంటే ఫస్ట్ బర్త్డే ఇది. సో ఇలాగే ఎప్పటికీ మూవ్ అవుతూ ఉంటది, ఎన్ని వచ్చినా ఎన్ని ఏదైనా కూడా. సో వీళ్ళతో నాకు బాండ్ బాగుంటది. నాకు ఎనీ టైం మేము సపోర్ట్ ఉంటాం రా. నువ్వు ఏంటంటే ఎటు పోకోకుండా మాతో మంచిగా ఉండు, మంచిగా కానీ నాకు శ్రీగాడు మాట ఇచ్చింది మా అమ్మాయి అనిపినప్పుడు ఆ మాట మీద ఉన్నాడు. నిజంగా నీ మాటకి చెప్పినాం కదరా, అమ్మ చనిపోయినప్పుడు అలా లాస్ట్ చెప్పేసి ఉంటా. మళ్ళీ చెప్పిన అవసరం లేదు. నేను దగ్గర పెళ్లి చేస్తాను చెప్పినాం, ఫిక్స్ అయిపోయి మళ్ళీ మాట ఇస్తున్నాం, పక్కా మళ్ళీ పెళ్లి చేస్తాం. ఇచ్చిళ్ళు అరే ఎస్ఆర్ నుంచి మాట వచ్చిందంటే పోట్లేంటది అగ్గిలాంటి నీ క్యారెక్టర్ మీద ఒట్టురా. నా క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. అయితే కాదండి, మంచిది కాదా? మరి ఇంకేంట్రా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, విష్ యు హ్యాపీ బర్త్డే టు యు సూర్యనా సూర్యనా, హ్యాపీ బర్త్డే టు యు దుర్గా ప్రసాద్ పున్నం అమాసా సంక్రాంతి న్యూ ఇయర్. నెక్స్ట్ ఒక గుడ్ న్యూస్ తో ముందుగా కొడుకు బాబు సీమంతా ఏవే ఉన్నాయి అవి కూడా చేద్దాం. మీ ఇద్దరికి 2 క్వశ్చన్స్ అడుగుతా, బరాబర్ ఆన్సర్ చేయండి. ఈ 2 క్వశ్చన్స్ కి మీరు చేసే ఆన్సర్ బట్టి మీ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ నేను డిసైడ్ చేస్తాను. వీడు ఎప్పుడు ఎక్కువ చిరాకు పడతాడు? ఎక్కువ అయితే పడడు అసలు పడడు. ఆమె పడినా కానీ నా పైన చూపించాడు. సరే నువ్వు సరే, ఆమె ఎప్పుడు ఎక్కువ చిరాకు పడదు? అవునా, ఫుడ్ పెట్టుకురమ్మంటది, పెట్టుకురాకుండా కాళిదాసులాగా పెద్ద కవితే రాస్తా, రామదాసులాగా నీకు సేవలు చేస్తా, చదువు అంటే దేవదాసులాగా మారిపో. ఫుడ్ మన ఇద్దరం వైపు వండించింది కదా మనకి దగ్గర నుండి మటన్. మనం వచ్చిన కంటే అట్లా చేస్తారు అంటే అప్పుడప్పుడు కూరలు ఉంటది. అప్పుడు నాకు అరే దుర్గా పాపం రా, ఎలా ఉండేటోని రా దుర్గాని. ఎలాంటి బట్టలు సోదరా పెళ్ళంటే నువ్వేమంటారా, పొద్దున్న నిలయాలి తన అందాన్ని పొగడాలి. నిజంగానే పూడాలి రోజు. అమ్మని అమ్మ సంసారమే వెస్టని, ఇక సన్యాసమే బెస్టని, కాషాయమే కట్టాడురా. పాపం పిల్లలు అలా రంపేసి పొద్దుగా లేచి నాన్న ముద్దు పెట్టావు, ముద్దు పెట్టాలి లేకుండా మాట్లాడాలి. మీ బెడ్రూమ్ స్టోరీ ఇక్కడ కెమెరా ఉంది ఎందుకు. సో ఫైనల్ కేక్ కట్ చేద్దామా? సో కేక్ కట్ చేసి ఇంకొక క్వశ్చన్ ఉంది బ్రో, చిన్న క్వశ్చన్ ఆగు, కట్ చేసలే కానీ ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది, కరెక్ట్ ఆన్సర్ చేద్దాం. చెప్పు అడిగేనా మీ ఫస్ట్ కేసు ఎప్పుడు? పెద్దది నిజం నువ్వు చెప్పు. ఉండు, పెళ్లికి ముందే పెళ్లి తర్వాత అంటే ఇద్దరు అటు చెప్తారో చూద్దామని. వద్దు ఫస్ట్ ఇద్దరు ఒకేసారి చెప్పాలి. 1 2 3 కౌంట్ చేస్తా, ఇద్దరు ఒకటేసారి. అప్పుడే నిజం బయటకు వస్తాయి కదా. 1 3 కౌంట్ చేస్తా, 3 అనే లోపల చెప్పాలి. 1 చెప్పు. నీకు తెలియదా? తెలుసురా చెప్తా. 1 2 3 లాస్ట్ మంత్. నువ్వు చెప్తలేవేంద్రా? చెప్పు. లాస్ట్ మంత్ ఫస్ట్ టైం కలిసినప్పుడు బా సింపుల్ పెళ్లికి ముందే పెళ్లి ముందే అంటే మీరు కలిసింది లాస్ట్ మంత్.
అప్పుడే పెళ్లి కూడా అయిపోయింది. మా స్టోరీ ఒక సినిమాటిక్ రేంజ్ లో ఉంటది, టైం పడుతుంది కొంచెం. ఇట్లాంటి స్టోరీలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అందరు లెక్క తిరుగుదాం, పార్కులు పబ్లోకి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, వాడు కొనిసి పెడదాం అని లేపలే. నాకు అమ్మ లేదు, నా అమ్మలా ఉంటావు అని పెళ్లి చేసుకుంటావు అన్న. తను ఒక 2-3 days ఆలోచించుకుంది, వాళ్ళ ఫ్యామిలీకి అడిగింది. ఈ కొన్ని ప్రాబ్లమ్స్ నీకు అందరూ చెప్తున్నాయి. ఆల్రెడీ అమ్మాయి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ సో 2 days పెళ్లి అయితే అనగా లేపుకొచ్చినా బరాబరి. అది మాత్రం ఏమనుకోరు, ఈ సినిమా కాదు దాన్ని మించింది. విత్ పర్మిషన్ తో తీసుకొచ్చిన. అంటే ఫోన్ చేసిన అమ్మకి, నాన్నకి ఫోన్ చేసి మీ బిడ్డని ఇవ్వండి, ఇస్తే తీసుకపోతా, లేకుండా లేకపోతా. తెల్లారి సిద్దిపేటకి వెళ్ళిపోయినా, వాళ్ళ ఊర్లోనే కూర్చున్నా. నైట్ దాకా గంటలో పంపిస్తారు, పంపిరి. లేకుంటే నేను ఇంటికి వచ్చి లేపుకొని పోతా, తీసుకొని పోతా, నాతో వస్తా అని చెప్పిన. దెబ్బకి వాళ్ళ నాన్న వచ్చే నాతో పంపించిండు. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే. ఫస్ట్ అమ్మాయికి తినిపించేసి లైఫ్ మీ జర్నీకి ఆ మాట మీకు ఎప్పుడు గొడవైనా ఆ మాట గుర్తుగానే మీరు కలిసిపోవాలి. అలాంటి ఒక మాట వాడికి గొడవలు అయితే ఫస్ట్ ఆమె చేసుకోవాలంటే ఫస్ట్ నేను గొడవ గుద్దుకున్న తర్వాతనే ఆమెతో మాట్లాడతాను. ఎందుకంటే ఆమె చేయడం నాకు ఇష్టం ఉండదు. అలానే లైఫ్ లో ఎప్పుడు నీ కంట్రోల్ నీళ్ళు రాని కూడా చూసుకుంటానే, అంతకుమించి ఇంకేం చెప్పలేదు. ఆమె కంట్రోల్ నీళ్ళు తిరిగారు. అవునా? నువ్వు చెప్పు ఇంకో మాట. మాట్లేవు రావట్లేవు నాకు. ఓకే, ఎనీవే కొత్తగా యూట్యూబ్ కి టైం పడుతుంది. ఎనీవే సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఈ రోజు మీకు ఇంకో స్టోరీ చెప్పాలి యాక్చువల్లీ. సో మొన్న ఒక స్టోరీ చెప్పాను, వీళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు. సో నేను ఒక 2 లవర్ విషయంలో హెల్ప్ చేస్తే అది కేసు దాకా పోయిందని చెప్పేసి వాళ్ళు ఇన్ని రోజులు బాగానే ఉన్నారు అనుకున్నా. బట్ వాళ్ళు కూడా డ్రైవర్ తీసుకుంటారంటే దేవుడి దేవల్ల. సో అట్లా మేము ఒక సంవత్సరం అంతా కొట్టి చుట్టూ తిరిగి ఫోన్లో వీళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు అనుకున్న టైంలో మీరు కేసు అంతా అయిపోయింది. సో ఫైనల్లీ పెళ్లి అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వీని పెళ్లి బ్యాలెన్స్ ఉంది. పెళ్లి అయిపోయింది, మళ్ళీ చేసుకోలేదు కదా మా ముందు. మేము చేస్తాం దగ్గర ఉంది సార్. సో గైస్ చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మీకు చెప్పకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెళ్లి చేసుకుంటే మాత్రం పార్టీ ఇవ్వకపోతే మాత్రం కుక్కను కొట్టుకుంటారు. So signing off, this is your